హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పచ్చి బఠానీలతో చపాతీలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. వచ్చండి. దీనికోసం అయితే ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ పచ్చి బఠానీ, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి మనం 4 వేసుకున్నాం కదా, దానికి బ్యాలెన్స్గా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న పచ్చిమిర్చిని గోధుమ పిండిలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసి మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఒక చపాతీకి ముద్దలాగా తీసుకొని చిన్నగా రౌండ్గా బాల్లాగా చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం ఒత్తుకున్న తర్వాత దీనిపై నుంచి కొంచెం పొడి పిండి అలాగే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ట్రయాంగిల్ లాగా తీసుకొని ఇంకా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొరలు వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే చపాతీలు కూడా మెత్తగా వస్తాయి. ఇలా మొత్తం చుట్టూతో ఒత్తేసుకున్న తర్వాత నేను వీడియోలో ఏ విధంగా అయితే చేసుకుంటున్నానో సాఫ్ట్గా మెల్లగా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం వేడైన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా చపాతీని వేసుకొని మంచిగా కలుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు మళ్ళీ ఒకవైపు తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీని 2 సైడ్స్లో మంచిగా కలుచుకోవాలి. ఈ చపాతీలు అయితే పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది, స్నాక్స్ అయినా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎక్కడ నేను ఇంకొక మెథడ్లో కూడా చూపిస్తున్నాను చూడండి. ఒక చపాతీకి సరిపడా పిండి ముద్దను తీసుకొని దీంట్లో నుంచి కొంచెం తీసి ఆయిల్ పెట్టి ఇదే పిండిలో డిప్ చేసి ఇలా చేసుకోవడం వల్ల కూడా చపాతీలు అనేవి పొరలుగా వస్తాయి. రౌండ్ చపాతీ మనం చట్నీతో కూడా తినచ్చు. పల్లి చట్నీతో చాలా బాగుంటాయి. ఏ కర్రీతో అయినా కూడా తినచ్చు, పెరుగుతో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. కొంతమందికి చపాతీలు అనేవి మధ్యలో పల్చగా వస్తాయి, చుట్టూతా మందంగా వస్తాయి. అలా కాకుండా అంటే ఫస్ట్ 2 రౌండ్స్ మధ్యలో ఒత్తుకొని తర్వాత చుట్టూతా ఒత్తుకోవాలి. అప్పుడే చపాతీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చపాతీని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఒకసారి 50% కాలిన తర్వాత ఇంకొకసారి వేసుకొని ఆయిల్ పెట్టుకుంటూ మొత్తంగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో పర్ఫెక్ట్గా ఉంటే పచ్చి బఠానీ చపాతీ రెడీ.